హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కరీంనగర్లో మరొకసారి భారీ దారి దోపిడీ. ఇంట్లోకి చొరబడి కత్తులతో తుపాకులతో బెదిరించి కోటిన్నర సొమ్ముతో పరారి. దానికి సంబంధించిన పూర్తి వివరణ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. కరీంనగరంలో మరొకసారి భారీ దోపిడీ కలకలం సృష్టించింది. గతంలో జరిగిన పిఎంజే షాప్ రికార్డు దోపిడీ మరొక ముందే సరిగ్గా అదే తరహాలో దొంగలు విరుచుకుపడ్డారు. పట్టపగలు లాంటి రాత్రివేళ భగత్ నగర్లోని ఒక ఇంట్లోకి ఆయుధాలతో ప్రవేశించి కుటుంబ సభ్యులను భయభ్రాంతులను గురిచేశారు. ఈ దారుణ సంఘటన మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. భగత్ సింగ్ చౌరస్తా వద్ద నివాసం ఉంటున్న అజ్మల్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడ్డారు. లైట్లు ఆర్పేందుకు కిందకు వెళ్లిన వృద్ధుడిని దారిలోనే పట్టుకున్న దుండగులు ఇంట్లోని మహిళతో సహా అందరినీ తీవ్రంగా కొట్టి తుపాకులు కత్తులతో చంపుతామని బెదిరించారు. అనంతరం వారిని బంధించి 66 తులాల బంగారం, 10 తులాల వెండి, 21 లక్షల నగదుతో పాటు ఫోన్లను ఎత్తుకెళ్లారు. చివరికి పార్కింగ్లోని 2 బైకులపై వేములవాడ బైపాస్ మీదుగా పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. బాధిత యజమాని అజ్మల్ అలీ తన పెద్ద అల్లుడైన పై అనుమానం వ్యక్తం చేశారు. దొంగలు ఉత్తరాదికి చెందిన హిందీ భాషలో మాట్లాడారని, యూపీకి చెందిన తన అల్లుడే ఈ కుట్ర పన్ని ఉండవచ్చునని పేర్కొన్నారు. వృద్ధులు, మహిళలు మాత్రమే ఇంట్లో ఉన్నారని తెలుసుకున్న పక్కాగా ప్లాన్తోనే ఈ దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.